సాయంత్రం దీపం వెలిగించే ముందు ఈ విషయం మీకు తెలుసా? అసలు సంధ్యవేళలో దీపం ఎందుకు వెలిగించాలి? ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగిస్తున్నారా? మన పెద్దలు దీపం ఎందుకు వెలిగించమన్నారు? ఇది కేవలం ఒక ఆచారం మాత్రమేనా, లేక దీని వెనుక మన జీవితాన్ని మార్చే గొప్ప సందేశం ఉందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దీపంలో నూనె లేదా నెయ్యి అహంకారానికి, ఒత్తి కర్మకు, అగ్ని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తాం. దీపం వెలిగించగానే చీకటి తొలగి వెలుగు వచ్చినట్టుగా మన జీవితంలో అజ్ఞానం తొలగి జ్ఞానం కలగాలని ఈ ఆచారం గుర్తు చేస్తుంది. భారతీయ సంస్కృతిలో దీపాన్ని సకల దేవతా నిలయంగా భావిస్తారు. అంటే దీపజ్వాలలో అగ్నిదేవుడు, దీపపు కుందిలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి మరియు పరమశివుడు కొలువై ఉంటారని నమ్ముతారు. మన ఇంట్లో సంధ్య వేళలో దీపారాధన చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మన చుట్టూ పరిసరాల్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోయి ప్రశాంతత వెల్లువిరుస్తుంది అని ఆధ్యాత్మికంగా నమ్ముతారు. రోజంతా పనులు చేసి అలసిపోయిన కారణంగా సంధ్య వేళలో దీపం వెలిగించి ప్రార్థన చేయడం ద్వారా భక్తితో కొద్దిసేపు మనస్సుని భగవంతునిపై ఏకాగ్రతగా ఉంచగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యమైనది సంధ్య వేళలో దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది అని, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని మన పెద్దలు నమ్మేవారు. ఈ సంప్రదాయం మనకు చెప్పే సందేశం ఒక్కటే: ఇంట్లో వెలిగించే దీపంతో పాటు మన మాటల్లో, మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో కూడా వెలుగు ఉండాలి అని. ఇదే నిజమైన పూజ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.